అలా ఒకసారి పొరపాటు జరిగిందని అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉందని ఈరోజు టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరో కొంతమంది ఒక 5-6 మంది వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఖాళీ అయిందని భూస్థాపితమైందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అర్థం కాకలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గుండె గారు ఈ రోజు కూడా ఒకటే చెప్తారు, ఎవరైనా పోతే పోనివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళతో మనం పని చేయించుకుందాం. ఈ రోజు మనల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో రేపటి రోజున పార్టీ వచ్చిన తర్వాత వారందరినీ కూడా మనం కాపాడుకుంటాం. మీరు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మొదటిగా మొన్న ఈ మధ్య కొన్ని చేంజెస్ చేసినప్పుడు యాక్చువల్గా సిటీ వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారికి రూరల్ నాకు అని చెప్పారు. కానీ వాస్తవంగా నేను సిటీ అంటే నాకు కొంత అటాచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సరే పెద్ద ఆయన చెప్పినారు, ఇంకా మనం కాదనిలేమని అనిపించింది. మళ్ళీ అనిల్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత నాకు రూరల్ నుంచి మళ్ళీ సిటీకి మార్చి విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్కి అలాట్ చేసినారు. నాకు ఆ ఆప్షన్ రైట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. పార్టీకి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అంటే అపోజిషన్లో మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అండదండగా మన విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ అలానే అరుణక్క కానీ ఇద్దరు కూడా పనిచేస్తా ఉన్నారు. సో ఒక మంచి ఆప్షన్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అనిపించింది. సో మొదటి నుంచి కూడా ఒక ధైర్యంగా పార్టీకి అండగా ఉన్నటువంటి విజయన్న ఆధ్వర్యంలో రూరల్లో అంటే మొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు, నెల్లూరు రూరల్ అన్నది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ గా ఉండేటువంటి ఒక ఏరియా. సో అక్కడ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అభిమానులు కానీ పార్టీ క్యాడర్ కూడా బాగుంది. సో డెఫినెట్ గా మనం ఒక కొత్త క్యాడర్ని కొత్త లీడర్షిప్ ని ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి నెల్లూరు రూరల్లో తిరిగి మళ్ళా ఒక మంచి వైభవాన్ని విజయన్న ఆధ్వర్యంలో అన్న మళ్ళా ఆ పరిస్థితి తీసుకొని వస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజయన్న అంటే ఒక నమ్మకం. మొదటి నుంచి కూడా రూరల్ అన్నప్పుడు ఒక ఆప్షన్ కావాలనుకున్నప్పుడు విజయన్న గురించి ఆలోచిస్తారు. సో అటువంటి ఒక మంచి లీడర్షిప్ లో మీరందరూ కూడా చక్కగా రాబోయే రోజుల్లో పనిచేస్తారని, అలానే గోవర్ధన్ అన్న కానీ అనిల్ కుమార్ గారు మనకి సీనియర్ ఇక నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో తను కూడా 15 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. మరి వారందరి అనుభవంతో డెఫినెట్ గా సిటీ రూరల్ రెండింటిలో కూడా వైఎస్ఆర్సీపీకి గతంలో కంటే కూడా మిన్నగా ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు క్యాపిటల్ గా ఉన్నటువంటి నెల్లూరులో సిటీ రూరల్ రెండింటిలో కూడా ఒక మంచి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తామని మీ అందరి ముందు కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారన్నది మీకు అర్థమై ఉంటుంది. మొన్న ఈ మధ్య కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చెప్పారు, నేను ఇన్ని చేసిన తర్వాత కూడా ఇలా జరిగిన తర్వాత యాక్చువల్గా నేను ఈ రాజకీయాలన్నీ వదిలేసి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఈ పార్టీని నమ్ముకొని కొన్ని లక్షల మంది కార్యకర్తలు కానీ పేద ప్రజలు కానీ ఎంతో మంది నమ్ముకొని ఉన్నారు. వారందరి గురించి ఆలోచించాను. రాత్రి ఉదయం లేచిన తర్వాత అనిపించింది, ఇది నా ఒక్కడి పార్టీ కాదు, ఇది నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు. తప్పకుండా ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం నేను తప్పకుండా పాలిటిక్స్ లో ఉండాలి. మళ్ళా వైఎస్ఆర్సీపీని దేశంలో కల్లా ఒక అత్యున్నతమైన పార్టీగా నేను బలోపేతం చేయాలనే నిర్ణయంతో మొదటి రోజు నుంచి కూడా 11 సీట్లు వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తా ఉన్నారు, ఒక స్ఫూర్తిని ఇస్తా ఉన్నారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీకి మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి తప్పకుండా అందరితో పాటు నేను కూడా పనిచేస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, విజయ్ కుమార్ రెడ్డి గారితో పాటు మీరందరూ అండగా ఉండి రూరల్లో ఒక వైఎస్ఆర్సీపీకి ఒక మంచి క్యాడర్ని తయారు చేస్తారని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.